జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2026లో యోగి ఆదిత్యనాథ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు, సూర్యుడితో కలిసి ఉన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానంలో కుజుడు ఉన్నారు మరియు రాహు దృష్టి కుజుడి మీద పడుతోంది 29వ తారీఖు వరకు. ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు లగ్నంలోకి వస్తారో 29వ తారీఖు నుంచి ఇంకా ధైర్య సాహసాలంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని దృష్టి లగ్నం మీద ఉన్నది. దాని మూలంగా మీరు మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి విపరీతంగా ఉంటాయి. షార్ట్ టెంపర్ అనేది పెరుగుతుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బు అనేది ఇవ్వకండి కుటుంబ వ్యక్తులకి. అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శత్రువుల నుంచి మాత్రం చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మిత్రులు శత్రువులు అవుతారు. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.